ఏమైనా తీసుకోండి ఫస్ట్ నుంచి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు 91లో చుండూరు మరణకాండకు నాయకత్వం వహించింది. అట్లనే తెలుగుదేశం ప్రభుత్వం కాలంచేడు సంఘటనకు నాయకత్వం వహించింది. మళ్ళీ ఈరోజు 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే అంటే మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఎగవాకడానికి ఈరోజు దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు చేయడానికి ఒక అంటే ముందుకు తీసుకురావడానికి వాళ్ళు ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఈరోజు బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కావడానికి ఈరోజు శ్రీకాకుళం లక్ష్మీపేటలో దళితుల మీద దారుణ మరణకాండను కొనసాగించాడు. ఆయన బీసీతో మంత్రిగా అయ్యిండు. బీసీగా కొనసాగుతున్నటువంటి ఆయన బీసీ కాదు, వాస్తవంగా చెప్పాలంటే అక్కడ అగ్రకుల పెత్తందారులుగా ఉన్నాడు, కాపు పెత్తందారులుగా ఉన్నాడు. మొత్తం అక్కడ 2 సంవత్సరాల క్రితం మొత్తంగా కూడా అక్కడ 2 సంవత్సరాల నుంచి దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక నెల నుంచి అక్కడ పోలీస్ పికెట్ ఉంటే ఒక్కరోజు ముందు దాడికి ముందు 11వ తారీఖు రోజు పోలీస్ పికెట్ ఎత్తేసి ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారమే దాడి చేశారు. దాడి చేసి ఇళ్లలో ఉన్నటువంటి అదొక పెద్ద లూటి, అంటే దాడి చేసి ఇళ్లలో ఉన్న టీవీలు ధ్వంసం చేయడమే కాకుండా బీరువాలో ఉన్న బంగారు, పైసలు అన్ని మొత్తం ఇచ్చేసి మొత్తం ఒక 4 గంటలు ఏకపక్షమైనటువంటి దాడిని ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఎక్కడ కూడా దళితుల మీద దాడిగా ఒక ప్రచారం కానటువంటి సందర్భం. ఇంత దురదృష్టకరం, అంటే ప్రజాస్వామ్య దేశంలో ఇంత దురదృష్టకరమైన వాతావరణంలో మనం ప్రజాస్వామ్య దేశంలో ఈ రోజు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ ప్రకారం మంత్రులుగా, ఐఏఎస్లుగా, అధికారులుగా ఉన్నటువంటి ఈ రోజు దళితులు నిజంగా చెప్పాలంటే మొత్తం వాళ్ళ యొక్క పదవులు వదిలేసి ఈ రోజు ఈ దళిత ఉద్యమంలో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏమాత్రం నైతిక బాధ్యత ఉన్న వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిందితులు 71 మంది నిందితులు ఈరోజు బొత్స సత్యనారాయణ అనుచరులు అయినటువంటి బొత్స వాసుదేవ నాయుడు, ఆవు శ్రీనివాసరావు మొత్తం 71 మంది నిందితులు ఇప్పటికి కూడా స్వేచ్ఛగా యథేచ్ఛగా తిరుగుతా ఉన్నారు. ఇంకొక వైపు ప్రతి ఉద్యమాన్ని అంటే బీసీలు ఈరోజు బీసీల మీద అంటే ఈరోజు మొన్న విజయం పోయినప్పుడు కానీ అంతకుముందు మంత్రులు వచ్చినప్పుడు కానీ వాళ్ళు దళిత ఉద్యమానికి వ్యతిరేకంగా మా మీద దాడులు జరిగినాయి, మాకు దెబ్బలు తాకినాయని బీసీ ఉద్యమం అని చెప్పి ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భం. ఈ విధంగా ప్రభుత్వమే ఉద్యమాన్ని ప్రతి ఉద్యమంగా తీసుకుంటున్నటువంటి సందర్భాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిందితులు అరెస్ట్ అయ్యే వరకు మీరంతా కలిసి రావాలని, దానికి పునర్మూలన పోరాట సమితి ముందుంటుందని తెలియజేస్తూ